అంటే కొంతమంది బాగా ఎండలో తిరిగేసొచ్చి కూల్ ఆ! డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. మజ్జిగని, అవునవును. ఇలా కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎమ్మటే ఎండలో నుంచి రాంగానే తాగడం. అహా! ఏదైనా ఎఫెక్ట్ అయి హాట్ నుంచి ఒక్కసారిగా కూల్‌కి మారినప్పుడు బాడీ ఒకసారి యాక్సెప్ట్ చేయలేదనమాట. ఇప్పుడేదన్నా మీరు బాగా పని చేస్తూ ఉన్నారు. అసలేం పని చేయనోళ్ళు ఒక్కసారిగా పనిస్తే ఎట్లా ఉంటది? స్ట్రెస్‌గా ఫీల్ అవుతారు. సేమ్ అట్లనే మన బాడీ కూడా ఒక్కసారి టెంపరేచర్ నుంచి సడెన్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్ వచ్చినప్పుడు అది కూడా నెగెటివ్ రియాక్ట్ చూపిస్తదనమాట. ఒకసారి దాన్ని ప్రెషరైజ్డ్‌గా ఎఫెక్ట్ చూపిస్తది. హ్మ్. ఆ ప్రెషరైజ్డ్ ఎఫెక్టే మనకి హీట్ రూపంలో జనరేట్ అవుతది. అంటే మాలిక్యూల్స్ మనం రబ్ చేస్తే హీట్ ఎలా జనరేట్ అవుతదో అట్లానే మనం ఎప్పుడైనా సరే టెంపరేచర్‌ని కొంచెం కూల్డ్‌గానే రానిచ్చాలి. అందుకే చెప్తారు ఫ్రిడ్జ్‌లో వాటర్ గాదు. ముందు తాగొద్దంటారు. నార్మల్ వాటర్ తాగండి. ఫ్రిడ్జ్‌లో వాటర్‌ని కొంచెం బాడీ టెంపరేచర్‌లో ఉన్నప్పుడో లేకపోతే కొంచెం 27 డిగ్రీస్ కొంచెం తక్కువ కూలింగ్‌లో తాగండి గానీ హెవీ కూలింగ్‌లో ఒక్కసారిగా తాగొద్దు అని చెప్తాము.